Praise the Lord. We will look into a few passages from the book of Hosea. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. హోషేయ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనము చూసుకుందామండి. First we will read chapter 1 verse 1. మొట్టమొదటిగా హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. The word of the Lord that came to Hosea son of Beeri during the reigns of Uzziah, Jotham, Ahaz and Hezekiah kings of Judah, and during the reign of Jeroboam son of Joash king of Israel. మొదటి వచనము, ఉజియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములో యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేల్ రాజు దినములను బేరే కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. We have read a verse that speaks about the prophet Hosea. హోషేయ ప్రవక్త గురించి ఉన్నటువంటి వచనాన్ని మనం చదువుకున్నాం. Generally, some people say that some of these prophets, including Hosea, are called as minor prophets. కొందరు ఈ హోషేయ మరియు ఇతర ప్రవక్తలను చిన్న ప్రవక్తలు అని పిలుస్తారు. But actually this word minor refers to only the smallness of the book. ఈ చిన్న ప్రవక్తలు అన్నప్పుడు వీరు రాసినటువంటి గ్రంథములో యొక్క గ్రంథములే చిన్నవి, కానీ Not that the book has less effect. లేకపోతే అంతేగాని ఈ గ్రంథం యొక్క ప్రభావము తక్కువ కొద్దిది అనే విషయం కాదండి. Every prophecy that came from the Lord is effective. కనుక దేవుని నుండి వచ్చినటువంటి ప్రతి ప్రవచనము అది ప్రభావవంతమైనది. And we have been studying the topic of perseverant Bible characters. పట్టు వదలకుండా ఉన్నటువంటి దేవుని బిడ్డల యొక్క జీవితాలను మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. We studied a few characters from the Bible. గతంలో దేవుని వాక్యం నుండి కొందరు వ్యక్తుల యొక్క జీవితాలను మనం ధ్యానించాం. We studied about Jochebed. మొట్టమొదట యొకోబేదు యొక్క జీవితాన్ని Then ధ్యానించాం. later we studied about Mark. తర్వాత మార్కు యొక్క జీవితాన్ని ధ్యానించాం. And we also looked into the life of Jeremiah the prophet. అంతేకాకుండా ప్రవక్త అయినటువంటి ఇర్మియా జీవితాన్ని కూడా ధ్యానించాం. Now fourthly we are taking up the character of Hosea. నాలుగోదిగా హోషేయ జీవితాన్ని ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. Whatever characters that we have studied, actually we have not got into the details of their life. అయితే మనము ఏ వ్యక్తుల జీవితాలను ధ్యానించుచున్నామో వారి యొక్క జీవితాల్లో సంపూర్ణమైనటువంటి అన్ని విషయాలను మనం ధ్యానించలేదు. We only picked up a few instances which speak about their perseverance. అయితే కొన్ని సందర్భాలు కొన్ని విషయాలను మాత్రమే చూసుకున్నాం. వారు ఎలాగో పట్టు వదలక దేవునిలో నిలిచి ఉంటున్నారో దాని గురించిన కొన్ని సందర్భాలు చూసుకున్నాం. And one of the Bible characters that persevered also is Hosea. అయితే పట్టు వదలక దేవునిలో కొనసాగినటువంటి వ్యక్తుల్లో హోషేయ ఒకడు. Actually Hosea, he lived in 8th century BC. హోషేయ క్రీస్తు పూర్వము 8వ శతాబ్దంలో జీవించి ఉంటున్నాడు. Probably he ministered about for 35 years. 35 సంవత్సరాల వరకు అతడు పరిచర్య చేశాడు. And the names of the kings of Israel and also the name of the king of Judah, the names of the kings of Judah and the name of the king of Israel are mentioned here in this first chapter, first verse. మొదటి అధ్యాయము మొదటి వచనములో యూదా రాజుల యొక్క పేర్లు మరియు ఇశ్రాయేలు యొక్క రాజు యొక్క పేర్లు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. There are 4 names of the kings of Judah mentioned here. యూదా రాజుల్లో 4 రాజుల పేర్లు రాయబడి ఉన్నాయి. Uzziah, ఉజియా, Jotham, యోతాము, Ahaz ఆహాజు and Hezekiah. హిజ్కియా. Among these 4, ఈ 4లో Ahaz lived a very wicked life. He rebelled against God. He promoted idolatry. ఆహాజు ఎంతో దుష్టమైనటువంటి జీవితం జీవించి దేవునికి విరోధముగా జీవించి తర్వాత విగ్రహారాధనను ఆయన ప్రబలింపజేసినట్లుగా చూస్తుంటున్నాం. He actually promoted very unruly, disorderly life in Israel, in Judah. యూదా దేశంలో ఎంతో అక్రమంతో కూడినటువంటి పాపపు జీవితాన్ని అతడు జీవించి అలాగు దాన్ని ప్రబల చేసి ఉంటున్నాడు. Parallel to them there was also another king of Israel, that is king for the northern 10 tribes of Israel, called Jeroboam II. అదే సమయంలో ఉత్తర దిక్కున్నటువంటి
10 గోత్రాలకు అనగా ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నటువంటి వ్యక్తి యెరోబోము రెండవ వాడు, ఆయన రాజుకున్నాడు. He also allowed a lot of idolatry. అతడు కూడా విగ్రహారాధనను ఎంతగానో దాన్ని పాటించి ఉంటున్నాడు. Wickedness was prevailing everywhere. ఎక్కడ చూసినా దుష్టత్వము, దుర్మార్గత అది ప్రబలుతా ఉంది. If we see the 14 chapters of Hosea, we come across the words adultery, prostitution, unfaithfulness frequently. ఈ హోషేయ గ్రంథంలో ఉన్నటువంటి 14 అధ్యాయాలను మనం చదివినట్లయితే వ్యభిచారము, తర్వాత అపనమ్మకత్వము, తర్వాత వేష అనేటటువంటి మాట అనేక పర్యాయములు మనకు వస్తాయి. There was a spirit of prostitution in that land. ఆ దినాల్లో వ్యభిచారపు పాపము తర్వాత ఆత్మ సంచారంలో ఉంది. And they were very unfaithful to the Lord. దేవునికి అపనమ్మకస్తులుగా ఉండినారు. They were sacrificing but still they were sacrificing on the mountain tops. అయినప్పటికీ వారు కొండ శిఖరాల్లో, ఉన్నత స్థలాల్లో వారు బలులు అర్పిస్తా ఉన్నారు. Their children also were led into adultery. అంత మాత్రం కాదు, వారి పిల్లలు కూడా వారు వ్యభిచారంలోనికి నడిపిస్తా ఉన్నారు. They were very oppressive towards the people. ప్రజలను ఎంత బలత్కారం చేస్తా ఉన్నారు. And to such people God is speaking and God is sending a message through prophet Hosea. అటువంటి ప్రజలకు దేవుడు మాట్లాడుతున్నాడు. వారి యొద్దకు తన ప్రవక్త అయినటువంటి హోషేయను పంపుతా ఉన్నాడు. And in this whole enterprise, in this whole series of things that happened, there are 3 important things that we find happening in the life of Hosea. ఈ విషయాలన్నిట్లో కూడా హోషేయ జీవితంలో 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు సంభవిస్తూ ఉంటున్నాయి. These things actually talk about the perseverance of Hosea. ఈ సంగతులు హోషేయ ఎలాగో పట్టు వదలక నిలిచి ఉంటున్నాడో ఆ విషయాలను సూచిస్తా ఉన్నాయి. And before we get into the details, one more thing we will get to know. మనం ఈ వివరణలోనికి వెళ్ళక ముందు ఇంకొక విషయాన్ని గమనిద్దాం. As I said, he ministered probably for about 35 years. ఇంతకు ముందే చెప్పినట్లు దాదాపు 35 సంవత్సరాలు అతడు పరిచర్య చేసి ఉంటున్నాడు. And in that there was a very very tough 30-year period. ఆ సమయంలో 30 సంవత్సరాల యొక్క కఠినమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. There were 6 incursions. That means 6 times the kings were attacked by other people. 30 సంవత్సరాల్లో 6 సార్లు ఆ రాజుల మీద, దేశం మీద దాడి జరిగింది అన్య రాజుల ద్వారా. People from their own country, they rebelled against the king. తమ సొంత ప్రజలే రాజుకు విరోధముగా తిరుగుబాటు చేశారు. First one, మొదటిది Zechariah, the king of Israel, he was murdered. మొట్టమొదటిగా ఇశ్రాయేలు రాజు అయినటువంటి జకరియా ఆయన చంపబడ్డాడు. And he ruled only for 6 months. ఆయన కేవలం 6 నెలలు మాత్రమే పరిపాలించాడు. He was succeeded by the person who killed him. His name was Shallum. షల్లూము అని అతన్ని చంపినటువంటి వ్యక్తి తర్వాత రాజు అయ్యాడు. And he did not survive for a longer time. అతడు కూడా ఎక్కువ కాలము కొనసాగలేకపోయాడు. He ruled only for 1 month. అతడు 1 నెల మాత్రమే పరిపాలించాడు. Then he was also succeeded by another person by name Menahem. మెనాహీము అనే వ్యక్తి ద్వారాగా ఆ వ్యక్తి అతన్ని అధిగమించి అతని స్థానంలో రాజు అయ్యాడు. And Menahem, he continued for 10 years, that is 1 decade. మెనాహీము 1 దశాబ్దము 10 సంవత్సరాలు అతడు పరిపాలించాడు. You know why he continued for that long? అంతకాలం అతడు ఎందుకు కొనసాగాడండి? He was able to give a rich tribute to the Assyrian king Tiglath-Pileser. అతడు తిగ్లత్-పిలేసెర్ అనేటువంటి అష్షూరు రాజుకు ఎంతగానో సుంకము అతడు చెల్లించి ఉంటున్నాడు. And then later he was succeeded by another king by name Pekahiah. దాని తర్వాత పెకాయ అనేటువంటి ఇంకొక వ్యక్తి రాజు అయ్యాడు. And he was assassinated. అతడు చంపబడ్డాడు. And later Pekahiah was assassinated by Pekah. పెకా అనేటటువంటి వ్యక్తి ద్వారా చంపబడ్డాడు. And he was forcibly dispossessed by another person by name Hosea. హోషేయ అనేటటువంటి వ్యక్తి అతన్ని బలవంతంగా అతన్ని రాజరికం నుండి తొలగించేశాడు. 6 kings in a row. అలాగున 6 వ్యక్తులు రాజులయ్యారు. One was assassinated, another was murdered, another was dispossessed and forcibly sent out. These things happened frequently. ఈ 6 ఒకరు చంపబడ్డారు, ఒకరు నరహత్య చేయబడ్డారు, తర్వాత ఒకడు రాజరికం నుండి తొలగించబడ్డాడు. అలాగున 6 రాజులు మారి ఉంచినారు. In 722 BC. ఇది 722వ సంవత్సరము క్రీస్తు పూర్వము. In Hosea the prophet's time.
హోషేయ ప్రవక్త కాలంలో ఇదంతా కూడా సంభవించింది. Israel was captured. ఇశ్రాయేలు అది చెరపట్టబడింది. 722 BC. We need to remember this. ఇది It's మనం very, జ్ఞాపకం very ఉంచుకోవాలి. critical year. 722వ సంవత్సరము క్రీస్తు పూర్వము. And Israel was captured. That means northern 10 tribes were captured. అలాగనే ఉత్తర వైపు ఉన్నటువంటి 10 గోత్రములో అనగా ఇశ్రాయేలు దేశము అది చెరకొనిపబడింది. And approximately till the birth of Lord Jesus Christ, for about 700 years they were scattered all over. అలాగనే యేసు ప్రభువారి జననం వరకు అనగా 700 సంవత్సరాలు వారు ప్రపంచమంతటా చెదిరి ఉంటున్నారు. Possibility is there that when Judah went back, some of them also would have gone back. అయితే యూదా ఎప్పుడైతే తిరిగి వెళ్ళి అతడు ఇశ్రాయేలుకి వెళ్ళి ఉంటున్నాడు, అప్పుడు ఈ 10 గోత్రాల నుండి కొందరు వారు కూడా వెళ్ళి ఉండవచ్చు అని అంటున్నారు. The point is that Hosea tried to tell people again and again about their adulterous life, about their life of prostitution, about their unfaithfulness towards God, and about idolatry and wickedness. అయితే హోషేయ పదే ఈ ప్రజలు వారు కలిగి ఉన్నటువంటి వ్యభిచారపు జీవితము, అపనమ్మకమైనటువంటి జీవితము, వారు చేస్తున్నటువంటి ఈ జారత్వపు పాపము, వీటన్నిటిని ఆయన ఎత్తి చూపించడానికి ఎంతగానో ప్రయత్నించాడు. But it's really tough to understand how God's people could go to that extent. అయితే దేవుని ప్రజలైనటువంటి వారు వీరు ఇంత హీనమైనటువంటి స్థితికి ఎలాగూ దిగజారగలరు అన్న విషయం మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. It's difficult for us also to imagine that God's people of these days, the present days, going into that kind of state of affairs. గమనించండి, ఈ దినాల్లో ఉన్నటువంటి దేవుని ప్రజలు అటువంటి హీనమైనటువంటి స్థితిలోనికి దిగజారిపోవడము మనము ఊహించుకోలేము, మనము అర్థం చేసుకోలేని విషయం అది. Even we cannot imagine ourselves being in such a position. మనమే అటువంటి స్థితిలో ఉండడం కూడా మనం ఊహించుకోలేని విషయం. But that was a reality. కానీ ఆ దినాల్లో అది వాస్తవముగా ఉన్నది. People were drinking too much. ప్రజలు మత్తులైపోతా ఉన్నారు. There was revelry everywhere. ఎక్కడ చూసినా అల్లరితో కూడిన ఆటపాటలు జరుగుతా ఉన్నాయి. There was idolatry everywhere. ఎక్కడ చూసినా విగ్రహారాధన జరుగుతా ఉంది. And not only that, అంత మాత్రం కాదు, and wives and husbands were not faithful to each other. భార్య భర్తలు ఒకరికొకరు నమ్మకంగా వారు ఉండట్లేదు. Sometimes when we read the news on the TV, we get to know the news on the TV channels or from the newspapers, we will be baffled to see the kind of unfaithfulness between wives and husbands. కొన్నిసార్లు వార్తాపత్రికల్లో టీవీలో వార్తల్లో మనము భార్యాభర్తలు ఒకరికొకరు అపనమ్మకంగా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు మనకు ఎంతగానో ఆశ్చర్యము, విభ్రాంతి కలుగుతుంది. But such things could happen even to believers. అయితే అటువంటి విషయాలు విశ్వాసుల మధ్యలో కూడా సంభవించవచ్చు. The kind of words or phrases that Hosea used describing the kind of life or the wickedness that was prevailing in his days. తన దినాల్లో ఎటువంటి దుష్టత్వము, దుర్మార్గత ఆ దినాల్లో కొనసాగుతుందో ఆ విషయాన్ని వివరించడానికి హోషేయ ఎటువంటి మాటలను, ఎటువంటి పదజాలాన్ని ఉపయోగించాడో మనం గమనిస్తే, he used these phrases. ఈ మాటలను ఆయన ఉపయోగించాడు. Promiscuous wife, అనగా ఇతరులతో సంబంధాలను కలిగి ఉన్నటువంటి భార్య, and indifferent mother, తర్వాత ఏమాత్రము పట్టించుకోని తల్లి, illegitimate children, తమ సొంత అక్రమంగా పుట్టినటువంటి పిల్లలు, అన్గ్రేట్ఫుల్ సన్, అంతకాకుండా ఏమో కృతజ్ఞత లేని కుమారులు, స్టబర్న్ హేఫర్, తర్వాత మొండి అయినటువంటి కోడె, అండ్ సిల్లీ డవ్, అంతేకాకుండా తుంటరి అయినటువంటి పావురము, అండ్ లగ్జూరియంట్ వైన్, లేకపోతే విశాలమైనటువంటి ద్రాక్షావనము, అండ్ గ్రేప్స్ గ్రోన్ ఇన్ విల్డర్నెస్, అరణ్యంలో అడవి ద్రాక్షలు. And these are the phrases that he used to describe the life of Israel. ఇశ్రాయేలు ప్రజలను వివరించడానికి హోషేయ ఉపయోగించిన పదములివి. And maybe we will get to know about the first three things because they occur repeatedly. మొదటి మూడు విషయాలను మనం చూద్దాం, ఎందుకంటే అవి తరచుగా మనకు వాక్యంలో కనిపిస్తా ఉన్నాయి. Promiscuous wife, అనగా ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి భార్య, indifferent mother, తల్లి ఏమాత్రము పట్టించుకున్నటువంటి తల్లి, illegitimate children, అక్రమ సంతానము. And these are the words that he used. ఈ మాటలను హోషేయ ఉపయోగిస్తా ఉన్నాడు. And Hosea was a contemporary of
prophet Isaiah, Micah, Amos, and such prophets. హోషేయ, యెషయా, మైకా మరియు ఆమోసు ఈ ప్రవక్తల కాలంలో అతడు కూడా పరిచర్య చేసి ఉంటున్నాడు. He was also a contemporary of Jonah. అంత మాత్రం కాదు, యోనా కూడా ఇతని కాలంలోనే పరిచర్య చేసి ఉంటున్నాడు. So just to get an idea about who he was and then what time he lived. ఎవరు ఈ హోషేయ, ఎటువంటి కాలంలో అతడు జీవించినాడో ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి Along with other prophets, he was also prophesying, revealing God's words. ఈ ప్రవక్తలతో పాటు ఇతడు కూడా దేవుని ప్రవచనాలను తెలియజేస్తూ దేవుని మాటలను ప్రజలకు వివరిస్తా ఉన్నాడు. Hosea prophesied mostly for the 10 tribes of Israel, that is northern part. హోషేయ ఉత్తర వైపు ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశంలో అనగా 10 గోత్రాలు ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశానికి అతడు ప్రవక్తగా ప్రవచిస్తూ వచ్చాడు. As I mentioned before, ఇంతకుముందు తెలియజేసినట్లు during his lifetime, ఆయన జీవించిన కాలంలో Israel was captured. ఇశ్రాయేలు చెరపట్టబడింది. Israel thought that they would never be won over by any enemy. ఇశ్రాయేలు అనుకున్నారు, మమ్మలను ఏ శత్రువు జయించలేడు అని అనుకున్నారు. Because we are offering sacrifices. ఎందుకంటే మేము బలులు అర్పిస్తున్నాం, We are offering burnt offerings. మేము దహన బలులు We అర్పిస్తున్నాం, are worshiping the Lord. దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాం, We are God's children. మేము దేవుని ప్రజలము, And we are the children of Abraham, Isaac and Israel. We are the descendants of them. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క సంతతికి చెందిన వారం మేము అని గర్విస్తా వచ్చినారు. So nothing bad would happen to us. కాబట్టి మాకు ఏ కీడు సంభవించదు. But God was taking everything into account. అయినప్పటికీ దేవుడు అన్నిటినీ లెక్కలోనికి తీసుకుంటా ఉన్నాడు. Then now why do we say that this Hosea was very perseverant? ఎందుకని హోషేయ ఇలాగ పట్టు వదలక ఉండినాడు అన్నటువంటి మనం అంటున్నాం. We will look at 3 things. ఈ 3 విషయాలను మనం గమనిద్దాం. Number 1, మొట్టమొదటిది we will read verse 2. 2వ వచనం చదువుకుందామండి. 2వ వచనము, మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించున్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయి స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. Okay, he told him to marry a lady of adulterous life. వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీని పెండ్లి చేసుకొనమని దేవుడు హోషేయకు సెలవిచ్చాడు. I do not know whether anybody would find God's will for the life partner of such a person. ఒక వ్యక్తి ఇటువంటి వ్యక్తి విషయంలో, ఇటువంటి వ్యక్తితో వివాహం విషయంలో దేవుని చిత్తము కనుక్కోవడము చేస్తారో లేదో నాకైతే తెలియదు. Generally, while praying for finding God's mind to find a life partner, people also would make basic inquiries about the person. కనుక సాధారణంగా వివాహం విషయంలో ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో, దేవుని చిత్తం కనుగొనే సమయంలో ఎదుటి వ్యక్తి గురించి అనేక వివరాలు తెలుసుకోవడానికి, కనుగొనడానికి వారు ప్రయత్నిస్తారు. Parallelly, while praying, ప్రార్థన చేస్తూనే ఇటువంటి కార్యం కూడా చేస్తూ ఉంటారు. And if anybody gets to know about the bad life, the flip side of the life of the other person, I think they would simply withdraw. అయితే ఎదుటి వారు చెడు జీవితం జీవించారు, లేకపోతే పాపంలో జీవించుంటున్నారు అన్నటువంటి విషయం తెలిసిన వెంటనే ఇంకా దానికి వారు ముందు కొనసాగరు, వెనక్కి వెళ్ళిపోతారు. And sometimes some people marry even such people. కొన్నిసార్లు కొందరు అటువంటి వారిని కూడా పెళ్లి చేసుకుంటారు. When their life is also like that. వారి జీవితాలు కూడా అట్లనే ఉంటాయి. No, when their life is also like that, they don't want marrying another person with similar lifestyle. అటువంటి పాపపు జీవితంలోనే జీవిస్తున్నటువంటి వ్యక్తి పాపంలో జీవిస్తున్న ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకోవడానికి పెద్ద వారు వెనకాడకపోవచ్చు. But a man like Hosea, అయితే హోషేయ లాంటి వ్యక్తి, a God-fearing person, ఒక దైవ భక్తి కలిగినటువంటి వ్యక్తి, how could he marry knowingly well about the negative side of the other person? ఈ ఎదుటి వ్యక్తి ఈలాగు వ్యభిచారంలో జీవిస్తున్నాడు అన్నటువంటి సంగతిని తెలిసి కూడా ఎలాగో ఆ స్త్రీని పెండ్లాడగలడు? Normally speaking, no believer would venture to take such a step. సాధారణంగా చెప్పాలి అంటే ఏ విశ్వాసి కూడా ఇటువంటి కార్యమును చేపట్టడానికి వారు ముందుకు రాలేరు. But God told him to do. అయినప్పటికీ దేవుడు అన్నాడు అలాగు చేయుము అని. I do not know how he agreed to God's suggestion. అయితే దేవుని సలహాకు, దేవుని మాటకు ఇతడు ఎలాగూ ఏకీభవించాడో నాకైతే అర్థం కాదు. But actually it's wonder of wonders. అయినప్పటికీ ఇది ఆశ్చర్యంలో ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం. He implicitly obeyed God's command and followed God's direction. అయితే ఇతడు
ఎంతో పూర్తిగా వెంటనే దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుడు ఇచ్చినటువంటి సూచనకు లోబడించున్నాడు. God actually had already told about her life. దేవుడు ఆమె గురించినటువంటి జీవితం గురించి ముందుగానే హోషేకు తెలియజేశాడు. So verse 3. 3వ వచనం చూడండి. కాబట్టి అతడు పోయి దిబ్లాయిము కుమార్తె అయిన గోమరును పెండ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి. So the first thing is that he was to marry an adulterous lady. మొట్టమొదటిగా వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీని పెళ్లి చేసుకోవాలి. Strangely, her name also is mentioned here. అయితే వింతగా ఆమె పేరు కూడా ఇక్కడ రాయబడింది. Maybe at that time people would have known about her. ఆ సమయంలో ఆ ప్రజలకు ఈమె తెలిసి ఉండవచ్చు. That's the reason, to make it doubly clear, God is even recording the name of that lady. ఆ కారణాన్ని బట్టి రెండింతలుగా స్పష్టం చేయడానికి ఆ స్త్రీ పేరును కూడా దేవుడు రాసి ఉంచుంటున్నాడు. Generally, in many occasions, God being very sensitive to things, he doesn't record the names of some people who were involved in bad life. అయితే చాలా సందర్భాల్లో చెడు జీవితంలో ఉన్నటువంటి వారి పేర్లను దేవుడు అనేక సందర్భాల్లో సున్నితమైనటువంటి విషయం కాబట్టి వారి పేర్లను వివరించడానికి దేవుడు ఇష్టపడలేదు. But here he got it recorded. అయినప్పటికీ ఇక్కడ దేవుడు ఈ వ్యక్తి యొక్క పేరు రాసి ఉంచాడు. Not only that, he got recorded her father's name also. ఈ స్త్రీ పేరు మాత్రం కాదు కానీ తన తండ్రి పేరును కూడా దేవుడు రాసి ఉంచాడు. Gomer, daughter of Diblaim. దిబ్లాయిము కుమార్తె అయిన గోమెరు. Actually, Gomer means complete. గోమెరు అనగా సంపూర్ణము. I do not know, but when I was just stretching my imagination, the thing that occurred to my mind is that probably she was seeped in sin. సంపూర్ణము అంటే నేనైతే ఆమె పాపములో మునిగిపోయి ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఉంచుకుంటా ఉన్నాను. Maybe completely she sold out to adulterous life. ఆమె సంపూర్ణంగా వ్యభిచార జీవితానికి తాను అమ్మివేసుకుని ఉన్నది. Why did God tell Hosea to do that? ఎందుకని దేవుడు హోషేయను ఈలాగు పెళ్లి చేసుకోమన్నాడు? Actually, in many occasions, when in the Old Testament we see God telling that when Isaac married Rebecca was a virgin. That's recorded in the Bible. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అనేక సందర్భాల్లో ఇస్సాకు జీవితంలో చూసినట్లయితే ఇస్సాకు రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ఏ పురుషుని ఎరగనటువంటి కన్యక అని అక్కడ రాయబడింది. God is very gracious to bring people together. అలాగ దేవుడు ఇద్దరిని కల్పడం విషయంలో ఎంతో కృపగలవాడై ఉంటున్నాడు. But here God gave a different direction to Hosea. దేవుడు హోషేయకు ఒక క్రొత్తదైనటువంటి పనిని అప్పగిస్తా ఉన్నాడు. It's a tough path. ఇది ఎంతో కఠినమైనటువంటి మార్గం. Ordinary people cannot accept it. సాధారణమైనటువంటి వారు ఇటువంటి పనికి పూనుకోవడము వారికి ఎంతో కష్టం. Unless you really love the Lord, you cannot implicitly obey God's such command. దేవుణ్ణి నువ్వు సంపూర్ణంగా ప్రేమిస్తే తప్ప దేవుడు ఇచ్చేటటువంటి ఇటువంటి ఆజ్ఞను సంపూర్ణంగా పాటించడం చాలా కష్టం. So it says, so he married. అక్కడ ఏం రాయబడింది? కాబట్టి అతడు పెళ్లి చేసుకొనెను. So that means because God said so, he followed it. కాబట్టి అంటే దేవుడు అలాగూ సెలవిచ్చాడు కాబట్టి దేవుని మాటకు లోబడి అలాగూ చేశాడు. This is an indication of his first perseverance. ఇది తాను పట్టు వదలక ఉన్నటువంటి దాని గురించినటువంటి మొదటి సాదృశ్యం. And he passed the test. ఆయన అలాగున ఆ పరీక్షలో గెలిచాడు. He pleased God. దేవునికి ఇష్టడుగా అయ్యాడు. And what's the second thing? చూడండి రెండో విషయం ఏంటి? And God told him in his words that you would take the children of unfaithfulness. అంత మాత్రం కాదు, వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను కూడా నువ్వు తీసుకోవాలి. What does it mean? దాని అర్థం ఏంటి? It's still tougher. అది ఇంకా కఠినమైనటువంటి పని. Marrying an adulterous lady is tough thing. ఒక వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీని పెళ్లి చేసుకోవడం చాలా కష్టము. But bringing of children of whoredom, children of adultery is another tough thing. వ్యభిచారంలో పుట్టినటువంటి పిల్లలను పెంచడము, ప్రేమించి పెంచడం అది ఇంకా కష్టమైనటువంటి విషయం. The second thing that we are looking at is this. మనం చూస్తున్నటువంటి రెండవ విషయం ఇది. Okay, verse 4. Let's read verse 4. 4వ వచనం చదువుకుందాం. యెహోవా అతనితో ఇలాగు సెలవిచ్చెను, ఇతనికి
యెజ్రెయేల్ అని పేరు పెట్టుము. And before that, I think better we read verse 3, the later portion. She conceived and bore him a son. మూడవ వచనంలో రెండో భాగం చూడండి. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనెను. Let's focus on this word. ఈ మాటను దృష్టిద్దాం. She bore him a son. ఆమె గర్భవతి అతనికి ఒక కుమారుని కనెను. That means probably this first child was his child. అనగా ఈ మొదటి కుమారుడు హోషేయకు పుట్టినటువంటి కుమారుడు. What's his name? What's the name of the child? ఆ బిడ్డకు పెట్టిన పేరేంటండి? Jezreel. యెజ్రెయేల్. Verse 4. 4వ వచనము. యెహోవా అతనితో ఇలాగు సెలవిచ్చెను, అతనికి యెజ్రెయేల్ అని పేరు పెట్టుము. యెజ్రెయేలు యెహూ ఇంటివారు కలుగజేసిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. Verse 5 also. 5వ వచనము. ఆ దినమున నేను యెజ్రెయేల్ లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. So here the first child is his own child. అనగా ఇక్కడ మొదటిగా పుట్టిన కుమారుడు హోషేయ యొక్క సొంత కుమారుడు. But the problematic thing is about the name. అయితే సమస్యతో కూడినటువంటి విషయం ఏంటంటే అతనికి పెట్టబడిన పేరు. What was the name that was given to the child? ఈ బిడ్డకు ఇవ్వబడిన పేరేంటండి? Jezreel. యెజ్రెయేలు. Jezreel actually is the place where Naboth had his vineyard, and then Ahab killed him and occupied that vineyard. యెజ్రెయేలు అది నాబోతు ఆ స్థలాన్ని ప్రాముఖ్యంగా నాబోతు ఒక ద్రాక్ష తోటను కలిగి ఉన్నటువంటి స్థలం అది. అయితే ఆ ద్రాక్ష తోటను పొందుకోవడానికి ఆహాబు నాబోతును చంపించి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. After killing Naboth, archaeology shows that Ahab built a palace. అయితే పురాతత్వ శాస్త్రము ఏం సూచిస్తుందంటే ఆహాబు నాబోతును చంపించిన తర్వాత ఆ ద్రాక్ష తోటలో తన కొరకు ఒక రాజభవనాన్ని నిర్మించుకున్నాడు. Jezreel was a place of bloodshed. యెజ్రెయేలు రక్తపాతము కలిగినటువంటి స్థలం అది. In the same place Jehu also killed Ahab's family. అదే సమయంలో యెహూ కూడా ఆహాబ్ యొక్క కుటుంబం వారిని చంపించి ఉన్నాడు. Ahab's wife Jezebel was also killed there. ఆహాబ్ యొక్క భార్య అయినటువంటి యెజబెలు కూడా ఆ స్థలంలో చంపబడింది. There was a lot of blood shed in that place. ఆ స్థలంలో ఎంతగానో రక్తము చిందించబడింది. Many people were killed. అనేకులు చంపబడ్డారు. Not only that, the righteous man Naboth also was killed there. అంత మాత్రమే కాదు, నీతిమంతుడైనటువంటి నాబోతు కూడా అక్కడ చంపబడ్డాడు. Why did God want Hosea to give such a name to his son? హోషేయకు తన కుమారునికి ఇటువంటి పేరు పెట్టాలని దేవుడు ఎందుకు సెలవిచ్చాడండి? I think nobody would name children with such names. ఎవ్వరు కూడా తమ పిల్లలకు ఇటువంటి పేర్లు పెట్టడానికి వారు ఇష్టపడరు. Can anybody name the child as place of blood? రక్తపాతపు స్థలము అని ఎవరైనా తమ పిల్లలకు పేరు పెట్టగలరండి? They only generally like to prefer names like Shalom. సాధారణంగా చక్కటి మంచి అర్థాలిచ్చేటటువంటి పేర్లు షాలోము, సమాధానము అనేటటువంటి ఇటువంటి అర్థాలిచ్చే పేర్లు పెట్టడానికి ఇష్టపడతాం. But God wanted him to name like that. అయినప్పటికీ దేవుడు హోషేయకు తన కుమారునికి ఇటువంటి పేరు పెట్టడానికి సెలవిచ్చాడు. And God told him, call him Jezreel. దేవుడు అన్నాడు అతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టుము. And he did it. అయితే హోషేయ పని చేశాడు. But actually that reminds about the kind of life that Israelites were living. అది ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి జీవితము జీవిస్తున్నారో అది సూచించడానికి దేవుడు ఆ కార్యం చేశాడు. There was a lot of oppression and bloodshed in the nation of Israel. ఇశ్రాయేలు దేశంలో ఆ సమయంలో ఎంతో రక్తపాతము, అంతేకాకుండా దౌర్జన్యము తో కూడినటువంటి జీవితము ప్రజలు జీవిస్తా ఉన్నారు. But more important thing happened later. అయితే దానికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒకటి జరిగింది. Very distressful thing actually. అది ఎంతో బాధ కలిగించేటటువంటి విషయం. Verse 6. 6వ వచనము. Gomer conceived again and gave birth to a daughter. ఆ పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా. And the Lord said to Hosea, call her Lo Ruhamah. యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లో రుహామా అని పేరు పెట్టుము. Ruhamah means loved. రుహామా అంటే ప్రేమింపబడిన. Lo Ruhamah means unloved. లో రుహామా అంటే ప్రేమింపబడినటువంటి వ్యక్తి. What a name is it? జాలి నొందని వ్యక్తి. What a name is it? చూడండి ఇది ఎటువంటి పేరు. Generally people name their children, sometimes name their daughters as Prema.
కొందరు సాధారణంగా పిల్లలకు ప్రేమ అని పేరు పెడతారు. Nobody names the child as Premaleni, loveless. ప్రేమ లేని అని లేకపోతే ప్రేమింపబడని అనేటటువంటి పేరు ఎవరు పెట్టారు? I haven't heard any such name or any parent giving such name to the daughter. ఇప్పటి వరకు నేను ఎవరు తల్లిదండ్రులు వారి పిల్లలకు అటువంటి పేరు ప్రేమింపబడనటువంటి అనేటువంటి పేరు పెట్టినట్లుగా నేను ఎప్పుడూ వినలేదు. Parents very lovely name the daughters as Grace. పిల్లల తల్లిదండ్రులు పిల్లలకు కృప లేకపోతే గ్రేస్ అని చక్కగా పేరు పెడతారు. Nobody names as Graceless. కృప లేనిది అని లేకపోతే కనికరం లేనిది అనేటటువంటి రీతిగా ఎవరు పిల్లలకు అటువంటి పేరు పెట్టారు. But Hosea was told to name the daughter like that. అయితే దేవుడు హోషేయకు అలాగున కనికరింపబడనిది లేకపోతే ప్రేమింపబడనిది అన్నటువంటి అర్థం ఇచ్చే పేరు పెట్టుమని దేవుడు సెలవిచ్చాడు. But more intriguing thing is not that. అయితే మనల్ని కలవరపరిచే విషయం అది కాదు. Gomer conceived again and gave birth to a daughter. అయితే గోమరు మరలా గర్భవతి అయి ఇంకొక కుమార్తెను కనింది. It doesn't really tell like the previous verse that she conceived for him a daughter. అయితే ఆమె తన కొరకై ఒక కుమార్తెను కనెను అని చెప్పినట్లుగా లేదు అక్కడ. That means this child was not his daughter. అనగా ఇప్పుడు పుట్టినటువంటి ఈ బిడ్డ హోషేయ యొక్క కుమార్తె బిడ్డ కాదు. This child was a child of adultery. అయితే వ్యభిచారం వలన పుట్టినటువంటి బిడ్డ. That's what the theologians interpret. దేవుని సేవకులు అలాగున్న దాన్ని వివరిస్తా ఉన్నారు. Even the verse also gives us that meaning. ఈ వచనం కూడా అటువంటి అర్థమే ఇస్తా ఉంది. Imagine the wife has conceived and gave birth to a daughter, and then you very pretty well know that this daughter is not your daughter. And on one side you are facing a problem with your wife, on the other side you are supposed to raise such a daughter. గమనించండి, వ్యక్తి తెలుసు తనకు పుట్టబోయే బిడ్డ తన బిడ్డ కాదు, వ్యభిచారం వలన తన భార్య అక్రమ సంబంధాన్ని బట్టి అపనమ్మకత్వాన్ని బట్టి పుట్టిన బిడ్డ అని తెలిసి అంత మాత్రం కాదు, అటువంటి పుట్టినటువంటి బిడ్డను పెంచడం అనేది ఎంత బాధాకరమైనటువంటి విషయం ఒకసారి ఊహించుకోండి. There are two tough things in this. ఇందులో రెండు కఠినంగా ఉన్నటువంటి విషయాలు ఉంటున్నాయి. Not only that, something else happened. అంత మాత్రం కాదు, ఇంకొక విషయం కూడా జరిగింది. And later we will see verse 8. 8వ వచనం చూస్తాము. లో రుహామా పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి అయి కుమారుని కన్నినప్పుడు. Even here it says, it doesn't say that she conceived a son for him. It doesn't say. ఇక్కడ ఈమె హోషేయకు కుమారుని కన్నది అన్నట్లుగా రాయబడలేదు. When many Bible interpreters also interpret to say that this child also was a child of adultery. అయితే చాలా మంది బైబిల్ వివరించేటటువంటి వారు ఏమంటారంటే ఈ బిడ్డ కూడా వ్యభిచారం వలన పుట్టినటువంటి బిడ్డ అని అంటారు. What's the name that is given? అయితే ఈ బిడ్డకు ఇవ్వబడినటువంటి పేరేంటండి? Lo Ammi. లో అమ్మి. Ammi means అమ్మి అంటే my people. నా ప్రజలు. And Lo Ammi means లో అమ్మి అంటే not my people. నా ప్రజలు కానివారు. Can anybody name the child as not my child? నా జనము కానివారు అనేటటువంటి అర్థం ఇచ్చేటటువంటి రీతిగా ఎవరైనా తమ ప్రజలకు తన బిడ్డలకు అటువంటి పేరు పెట్టగలరా? Every day when he calls the son, how will he call? ప్రతిసారి అతడు ఆ బిడ్డను పిలిచినప్పుడు ఎలాగ పిలవాలి? Not my child, please come here. నా జనము కానివాడా రా అని పిలవాలి. And can he really show love to her? అటువంటి Love to the son or daughter? అటువంటి వ్యక్తికి అటువంటి కుమార్తెకు కుమారునికి ఈ వ్యక్తి ప్రేమ చూపించగలరా? Normally speaking, he should at least be happy about Jezreel, the first son, not towards Lo Ruhama and Lo Ammi. గమనించండి, యెజ్రీలు విషయంలో కొంచెమన్నా సంతోషించచ్చు కానీ లో రుహమ్మ తర్వాత లో అమ్మి గురించి సంతోషించడానికి ఆనందించడానికి ఎటువంటి కారణం లేదు పిలవడానికి. But God told him to take the children of unfaithfulness and raise them up. దేవుడు వ్యభిచారం వలన పుట్టినటువంటి పిల్లలను తీసుకుని వారిని పెంచుము అని హోషేయకు దేవుడు ఆజ్ఞాపించాడు. First tough thing was to marry an adulterous lady. మొట్టమొదటిది కఠినమైనటువంటి పని ఏంటంటే ఆ వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీని పెళ్లి చేసుకోమని చెప్పడము. And he implicitly obeyed. అయితే తక్షణమే దానికి లోబడ్డాడు. He persevered. అలాగూ పట్టు వదలక ముందుకు సాగినాడు. And knowing well about the life of that lady, he married her. ఆమె జీవితాన్ని బహుగా ఎరిగి కూడా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. And afterwards she was not faithful to him. దాని పెళ్లైన తర్వాత కూడా ఆమె అతనికి నమ్మకంగా లేదు. It was not peripheral unfaithfulness, it was deep unfaithfulness. గమనించండి, ఏదో అప్పుడప్పుడు అపనమ్మకం ఉన్నటువంటిది కాదు కానీ ఎంతో
హీనమైనటువంటి రీతిగా అతనికి ఎంతగానో అపనమ్మకంగా ఉన్నటువంటి స్త్రీ. She delivered 2 children in unfaithfulness. అలాగున అక్రమముగా ఈ వ్యక్తికి హోషాకు 2 పిల్లలను కన్నది. Loving such children would be really tough to Hosea. అలాగున ఇటువంటి అక్రమ సంబంధం వలన పుట్టినటువంటి పిల్లలను ప్రేమించడం, వారిని పెంచడము హోషేకు ఎంతో కష్టమైనటువంటి విషయం. Calling them Lo Ammi, Lo Ruhama and still loving them is really difficult. గమనించండి, లో రుహామా, లో అమ్మి అని పిలుస్తూ వారిని ప్రేమించడము అది ఇంకా కష్టమైనటువంటి He విషయం. was supposed to raise them. అయినప్పటికీ వారిని పెంచాలి. Actually, all this indicates the kind of love God has towards the people, towards me and towards everybody who are unfaithful to him. గమనించండి, ఇదంతా కూడా ఏం సూచిస్తుంది? అపనమ్మకంగా ఉన్నటువంటి మనలను దేవుడు ప్రేమించడము ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ విషయం సూచిస్తాం. Recently when I was studying about the love of God, one particular word struck in my mind. గత దినాల్లో నేను దేవుని ప్రేమ గురించి ధ్యానిస్తూ చదువుతూ ఉంటుండగా ఒక్క మాట నా మనసును తాకింది. His love is inexhaustible. అతని ప్రేమ అది ఏమాత్రము కూడా తరిగిపోయేది కాదు. That's what God wanted Hosea to show to the nation of Israel. అదే ప్రేమను హోషేయ ఇశ్రాయేలు ప్రజలకు చూపించాలని కోరి ఉంటున్నాడు. Not through his words, not by way of his words. తన మాటల ద్వారా కాదండి. Not by way of enacting something. లేకపోతే ఏదో ఒకటి క్రియారూపకంగా చూపించడం ద్వారా కాదు. Not way of enacting something like enacting a drama. లేకపోతే ఏదో ఒక నాటకం చేసి చూపించడం రీతిగా కాదు. But demonstrating through his own life, living out that concept in his life, he had to show to the nation the inexhaustible love of God. అయితే దేవుని యొక్క తరగని ప్రేమ, అసమానమైనటువంటి ప్రేమను జీవించడం ద్వారా, క్రియల ద్వారా చూపించడానికి దేవుడు అతన్ని ఆజ్ఞాపించాడు. Even when Israel went that far, that astray, God was still loving them. ఇశ్రాయేల్ ప్రజలు అంతగా దారి తొలగిపోయి అంతగా దేవునికి దూరంగా ఉన్నప్పటికీ దేవుడు వారిని ప్రేమిస్తూ ఉంటున్నాడు. And though his wife was leading such unfaithful life, Hosea was told to love his wife. అయితే ఈ హోషేయ యొక్క భార్య అంతగా అపనమ్మకంగా జీవిస్తున్నప్పటికీ అతనికి దేవుడు నువ్వు ఆమెను ప్రేమించాలని ఆజ్ఞాపించాడు. And there was a time when she left him. అది ఒక సమయం వచ్చింది, ఆమె హోషేయను విడిచి వెళ్ళిపోయింది. That's the peak point in his life. ఇంకా అతని జీవితంలో అది ఒక కష్టాల్లో ఒక శిఖరము చేరుకున్నటువంటి పరిస్థితి. Peak point of misery. తన వేదనలో అదొక చేదైనటువంటి పరిస్థితి. You are loving her even though she is not faithful to you. ఆమె నమ్మకంగా లేకపోయినా ప్రేమిస్తా ఉంటున్నాడు. You are raising her children even though they are not your children. నీకు పుట్టినటువంటి వారైనప్పటికీ ఆయన వారిని పెంచుతా ఉన్నాడు. That should have actually brought repentance in her life. వాస్తవానికి ఇలాగు ప్రేమించడము, ఇటువంటి రీతిగా చూడడము ఈ గోమారు జీవితంలో పశ్చాత్తాపాన్ని కలగజేయాలి. Instead of repenting, she actually resorted to her own previous life, past life. అయితే అలాగూ పశ్చాత్తాపడడానికి బదులుగా ఆమె తన పాత జీవితంలోనికి ఇంకా లోతుగా వెళ్ళిపోతా ఉంది. Added to misery, God gave another miserable thing. అయితే ఈ బాధ, ఈ వేదనే ఎక్కువ ఉంది అంటే దేవుడు దానికి ఇంకొకటి జోడించి ఉంటున్నాడు. Yeah, he added another misery. ఇంకొక వేదన అతనికి జోడించాడు. What is that? అదేంటండి? Chapter 3. 3వ అధ్యాయంలో We will read verse 1 first. మొట్టమొదటి వచనాన్ని చదువుకుందాం. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాన్ని ప్రియునికి ఇష్టురాలైన వ్యభిచారిణియకు దాని యొద్దకు నీవు పోయి దాన్ని ప్రేమించుము. Actually, it is none other than his own wife that God was wanting to love again. దేవుడు తన సొంత భార్యని నువ్వు మరలా ప్రేమించాలని హోషేయను కోరుతా ఉంటున్నాడు. Go show your love to your wife again. నీవు వెళ్ళి నీ భార్యకు మరలా నీ ప్రేమను కనపరచుము. Though she is loved by another and is an adulteress. ఆమె ఇతరుని ప్రేమించినప్పటికీ వ్యభిచారంలో ఉన్నప్పటికీ, Yeah, another man is loving her.
ఇంకొక వ్యక్తి ఈమెను ప్రేమిస్తున్నాడు, ప్రేమికుడిగా ఉన్నాడు. she has left you ఆమె నిన్ను విడిచిపెట్టింది and she is living with somebody else. ఇప్పుడు ఆమె ఇంకొక వ్యక్తితో ప్రియునితో ఉంటుంది. But yet you love. అయినప్పటికీ నువ్వు ఆమెను ప్రేమించుము. How do you need to love her? ఎలాగో ప్రేమించాలండి? Love her as the Lord loves the Israelites. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించినట్లుగా నువ్వు వారిని ప్రేమించుము. Though they turn to other gods, వారు అన్య దేవతల వైపు మరలినను, though they love the sacred raisin cakes that are offered to the idols, విగ్రహాలకు దేవతలకు అర్పించబడినటువంటి ద్రాక్ష పండ్ల అడలను కోరినట్లుగా, all these things they are doing. ఇటువంటి కార్యాలన్నీ కూడా వారు చేస్తా ఉన్నారు. They are doing hateful things. వారు హేయమైన కార్యాలు చేస్తా But ఉన్నారు. yet God is loving them. ఆయనను దేవుడు వారిని ప్రేమిస్తా ఉన్నాడు. And that is why God was telling you, go and show such love towards your wife who is loved by another person. కనుక నీవు వెళ్ళి ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తున్నటువంటి నీ భార్యను నువ్వు అలాగును ప్రేమించుము అని This is అంటున్నాడు. the third tough thing. దేవుడు హోషేయను కోరిన మూడవ కఠినమైన విషయం. And did he obey? అయితే ఈ మాటకు హోషేయ లోబడ్డాడండి? I think very difficult to obey, normally speaking. సాధారణంగా చెప్పాలంటే ఇలాగున ఇటువంటి వాటికి లోబడడం చాలా కష్టము. What did he do then? అయితే హోషేయ ఏం చేశాడండి? Verse 2. రెండవ వచనము, కాగా నేను 15 తులముల వెండియు ఏదుము ఎవల తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లా నేను. Verse 3. మూడవ వచనంలో, చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీ ఉండవలెను, నీడలను నేను అలాగున ఉందును. Actually he is paying the bride price. వాస్తవానికి ఇతడు కట్నం చెల్లిస్తా ఉన్నాడు. It means to get a wife, the man pays money, that is called bride price. సాధారణంగా ఇశ్రాయేల్ దేశంలో పురుషుడు స్త్రీకి కట్నం ఇస్తాడు, అనగా భార్యను తెచ్చుకోవడానికి క్రయము చెల్లించాలి. Can anybody pay money for to get such a person? ఇటువంటి వ్యక్తికి ఎవరైనా డబ్బు ఇచ్చి క్రయం ఇచ్చి తీసుకొని రావడానికి ఇష్టపడతారండి? He is doing it. అయినప్పుడు నీ హోషేయ ఆ పని చేస్తా ఉన్నాడు. See his gentle words. చూడండి అతని మృదువైనటువంటి మాటలు. You are to live with me for many days. నీవు నాతో చాలా దినములు నువ్వు నిలిచి ఉండాలి. He means that at least for the remaining lifetime you should be with me. అనగా ఇంకా మిగిలిన జీవితం అంతా కూడా నువ్వు నాతోనే ఉండాలి. Number 2. రెండోది, and you must not be a prostitute or be intimate with any man. నువ్వు ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు ఉండవలెను. You should not do that again. కనుక మరలా ఈ పాపం నువ్వు చేయవద్దు. What a nice husband he is. చూడండి ఎంత చక్కటి భర్త హోషేయ. And thirdly, మూడోది, I will live with you. నేను నీతో జీవించదను. Though you have been unfaithful, నువ్వు నాకు అపనమ్మకంగా ఉన్నప్పటికీ I will be faithful to you. నేను మాత్రం నీ పక్షమున నమ్మకంగా ఉంటాను. I will forget all your unfaithfulness. నీ గతం యొక్క అపనమ్మకత్వం అంతటిని నేను మర్చిపోతాను. Actually, if such husbands are there in this world among believers, ఒకవేళ విశ్వాసుల మధ్యలో ఇటువంటి భర్తలు ఉంటే, who forget the silly mistakes of spouses, భార్యలు చేసేటటువంటి ఈ స్వల్పమైనటువంటి చిన్న చిన్న తప్పులను ఒకవేళ మర్చిపోయేటటువంటి వారు ఉంటే, oh, the wife is blessed. ఆ భార్య ధన్యురాలు. And if wives forget such mistakes of husbands and still love faithfully, and then if they are faithful together and they live together, that's a blessed life. అదే రీతిగా భార్యలు కూడా భర్తలు చేసినటువంటి పొరపాట్లను ఒకవేళ వారు క్షమించి మర్చిపోతే అటువంటి జీవితము ధన్యకరమైనటువంటి జీవితము. Of course there should be genuine repentance for bridging such a gap. అలాగున వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఈ ఎడమును పూడ్చడానికి నిజమైనటువంటి పశ్చాత్తాపం ఉండాలి. And God was really waiting for Israel to come to him in repentance. అయితే పశ్చాత్తాపంతో ఇశ్రాయేలు తన దగ్గరికి రావాలని దేవుడు వారి కొరకు వేచి ఉంటున్నాడు. And God actually wanted to bless them. దేవుడు వారిని ఆశీర్వదించగోరి ఉంటున్నాడు. In many verses that we see in this book, God repeatedly told them about how he would bless them later. అయితే ఈ గ్రంథాన్ని మనం చదివినట్లయితే అనేక వచనాల్లో అనేక సందర్భాల్లో దేవుడు వారిని ఎలాగో ఆశీర్వదిస్తాడు, ఎలాగో వృద్ధి పొందిస్తాడో దాని గురించి దేవుడు వారికి తెలియజేస్తూ వచ్చాడు. If only they return to him. అయితే దానికి ఉన్నటువంటి షరతు, మీరు ఒకవేళ పశ్చాత్తాపడి మీరు నా వైపు మరలినట్లయితే నేను ఈ కార్యం చేస్తానని దేవుడు వారికి సెలవిస్తా ఉన్నాడు. We will read a few verses, we would understand about that. కొన్ని వచనాలు చదువుదాం దాన్ని అర్థం చేసుకోవడానికి. Okay, chapter 14. 14వ అధ్యాయం అండి, verse 4. 14వ అధ్యాయం 4వ వచనంలో,
maybe from verse 4 onwards, a few verses up to 7, let's read. 4వ వచనం నుండి 7వ వచనం వరకు. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును, చెట్టునకు మంచు పుట్టునట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబనాను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు, అతని కొమ్ములు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబనానుకున్నంత సువాసన అతనికి ఉండును, అతని నీడ యందు నివసించువారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్ల వలె వారు వికసింతురు, లెబనోను ద్రాక్షారసము వాసన వలె వారు పరములింతురు. Actually, in verse 8 also there are many good things 8వ mentioned. వచనంలో కూడా ఎన్నో చక్కటి విషయాలు రాయబడి ఉంటున్నాయి. What a hope that God has towards the Israelites. చూడండి, ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు ఎటువంటి నిరీక్షణ కలిగి ఉంటున్నాడు. The Lord Jesus Christ also did the same thing. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే కార్యం చేసి ఉంటున్నారు. And he shed his blood. ఆయన తన రక్తాన్ని చిందించాడు. People with adulterous life, when they turn to him and he blessed them. అయితే వ్యభిచారపు జీవితంలో ఉన్నటువంటి వారు యేసు ప్రభువారు దగ్గరికి వచ్చినప్పుడు వారిని ఆయన క్షమించి ఆశీర్వదించాడు. People who were unfaithful to him in their relationships, in their thought world and in their deeds, when they turned in repentance to him, he forgave them and he forgot all about their past. అయితే ఎవరైతే తమ తలంపుల్లో తమ క్రియల్లో అపనమ్మకంగా అతనికి వ్యతిరేకంగా ఉంటూ వచ్చినారో అటువంటి వారి పశ్చాత్తాపంతో తన దగ్గరకు వచ్చినప్పుడు వారి గతమునంతటిని ప్రభు మర్చిపోయి క్షమించి వారిని తిరిగి సమకూర్చి చేర్చుకున్నాడు. What a great love is it. చూడండి, ఇది ఎంత గొప్ప ప్రేమ. It is undiminishing love. ఇది ఏమాత్రము తరగనటువంటి ప్రేమ. Unquenched love. ఇది ఏమాత్రము చల్లార్చబడనటువంటి ప్రేమ. It is ever available love. ఇది అన్ని కాలముల్లో అందుబాటులో ఉన్నటువంటి ప్రేమ. Ever ready love. ఇది ఎప్పటికీ మనకు అందుబాటులో ఉన్నటువంటి ప్రేమ. Yeah, that's why there is no dearth of that love to forgive the sinner. గమనించండి, ఇటువంటి ప్రేమ పాపిని క్షమించడానికి ఏమాత్రం కూడా వెనకాడదు. And he won't restrain himself. అలాగున తాను వెనుకకు ఏమాత్రం కూడా ప్రభు వెనుకకు వెళ్ళడు. The Lord is ready to forgive. ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. If only the sinner comes with repentance to him. అయితే షరతు ఏంటంటే పాపి పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వస్తే చాలు. Hosea means salvation. హోషేయ అనగా రక్షణ. And he is a type of Lord Jesus Christ. That means he presents a picture that gives an idea about the kind of salvation that Lord Jesus Christ would give. అతడు యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉంటున్నాడు. యేసు ప్రభువారు ఎటువంటి రక్షణను అనుగ్రహిస్తాడో అన్నదానికి సూచనగా హోషేయ ఉంటున్నాడు. We understood three things from the life of Hosea. హోషేయ జీవితం నుండి మనం 3 విషయాలు గ్రహిస్తున్నాం. First thing is that he was told to marry a lady who was very unfaithful, who was living an unfaithful life. ఎంతో అపనమ్మకమైనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోమని దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు. The name also was very clearly given to him. తనకు పేరు కూడా ఎంతో స్పష్టంగా ఇవ్వబడింది. Her father's name also is mentioned. ఆ స్త్రీ యొక్క తండ్రి పేరు కూడా ఇవ్వబడింది. And she was known in that circles. ఆ ప్రాంతంలో ఆమె ఆ పాపములో ఉన్నటువంటి స్త్రీ అని ఆమె గురించి అటువంటి పేరుంది. And he went and married her. అయినప్పటికీ హోషేయ వెళ్ళి ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. And later he had to raise children of whoredom as per God's word, and he implicitly obeyed and raised them. దాని తర్వాత వ్యభిచారం వలన పుట్టినటువంటి పిల్లలను కూడా ఆయన ప్రేమించి వారిని పెంచాలని దేవుడు సెలవిస్తే ఆ పని కూడా చేశాడు. The children who were not his children, but he raised them. అయితే తనకు పుట్టిన వారు కాక ఉన్నటువంటి వ్యభిచారం వల్ల పుట్టినటువంటి పిల్లలను సైతము అతడు ప్రేమించి పెంచాడు. Number 3. మూడవది, even when she deserted him and then went to another person, he had to go there and then bring her again back to him. అయితే ఈ స్త్రీ అతన్ని విడిచిపెట్టి ఇంకొక ప్రియుని దగ్గరికి వెళ్ళిపోయినప్పటికీ అతడు వెళ్ళి క్రైమ్ ఇచ్చి ఆమెను మరలా తీసుకుని వచ్చాడు. He paid price for that. దాని కొరకే క్రైమ్ను చెల్లించాడు. He was so kind to her. ఆమె విషయం ఎంతో జాలి కలిగిన వాడు. He promised her that he would really love her. ఆమెను నిజంగా ప్రేమించి ఆమెను చేర్చుకుంటానని వాగ్దానం ఇచ్చాడు. What a wonderful love. చూడండి, ఇది ఎంత గొప్ప ప్రేమ. What a wonderful forgiveness. ఇది ఎంత గొప్ప క్షమాపణ. What a gracious heart. చూడండి, ఇది ఎంత కృప కలిగినటువంటి హృదయం. What a compassionate heart. ఎంత జాలి కలిగినటువంటి మనసు. What an implicit obedience to God and his దేవుని word. మాటకు దేవునికి ఎంతగా తక్షణమే విధేయత చూపించాడు. And that actually shows
in miniature the love of Lord Jesus Christ. ఇది యేసు క్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి ప్రేమను చూపిస్తా ఉంది. It was only a kind of a miniature love compared to the love of Lord Jesus Christ. That means a small amount, no? యేసు ప్రభువారు చూపించినటువంటి ప్రేమతో పోల్చి చూస్తే ఇది కొద్దిపాటిది అయినప్పటికీ అటువంటి ప్రేమ ఇతడు కనపరిచాడు. The Lord was able to love those people who were raising against him. అయితే యేసు ప్రభువారు తనకు విరోధముగా లేచినటువంటి వారు, తనకు విరోధముగా నిలిచినటువంటి వారిని ప్రభు ప్రేమించాడు. Who were crucifying him, he said, they know not what they do. Father, forgive them. అయితే తనను సిలువ వేసినటువంటి వారిని గురించి ప్రభు, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని ప్రార్థన చేశాడు. He loved Judas Iscariot. ఆయన యూదా ఇస్కరియోతును ప్రేమించాడు. And it's our testimony that he loved us also when we rebelled against him. అంత మాత్రమే కాదు, మనము ఆయనకు విరోధముగా తిరుగుబాటు చేసినటువంటి సమయంలో మనల్ని సైతము ఆయన ప్రేమించాడు. When we lived unfaithful lives and when we turned to him, he loved us, he forgave us. మనము అపనమ్మకమైనటువంటి జీవితం జీవిస్తూ వ్యతిరేకమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి సమయంలో కూడా మనల్ని ప్రేమించి మనల్ని క్షమించాడు, చేర్చుకున్నాడు. We don't have clear description about how many years she lived with him, at least for a few years, because she conceived and bore 3 children in that house. కనుక ఆ స్త్రీ ఇతనితో ఎంతకాలం ఉండిందో కానీ 3 పిల్లలను తన ఇంట్లో ఉన్నప్పుడు కన్నింది. Let us say at least 5-6 years probably she lived with 5-6 him. సంవత్సరాలు కావచ్చు. And afterwards we do not know how long she left him, deserted him and went away. దాని తర్వాత అతన్ని విడిచిపెట్టి ఎంతకాలం అతనికి దూరంగా ఉండిందో మనకి తెలియదు. But later he had brought her back. అయితే తిరిగి హోషేయ ఆ స్త్రీని మరలా తన ఇంటికి తెచ్చుకున్నాడు. Let's close with this thought. అయితే ముగించక మునుపు ఈ తలంపులతో ముగించుకుందాం. How was that the other person took money from Hosea and again gave her back? గమనించండి, ఈ ప్రియుడు ఆయన ఈ హోషేయ ఇచ్చినటువంటి డబ్బును తీసుకొని తిరిగి గోమరును ఆయన ఎలాగ ఇచ్చివేశాడు, అది ఎలాగో ఊహించుకోగలము. And you can see the kind of transient, not static, not stable love of that person. చూడండి, ఆ వ్యక్తి యొక్క చంచలమైనటువంటి అస్థిరమైనటువంటి పైన ఉన్నటువంటి ప్రేమను మనం చూడవచ్చు. The world is like that. లోకము ఆ రీతిగా ఉంది. It offers many things to us. అది అనేక విషయాలు మనకు ఇస్తానని వాగ్దానం చేస్తుంది. But actually our life will be led from misery to misery, deeper misery by this world. అయితే ఈ లోకం వెంట వెళ్ళినట్లయితే మన జీవితము దౌర్భాగ్యం నుండి ఇంకా నీచమైనటువంటి దౌర్భాగ్య స్థితికి చేరుకుంటుంది. In fact, when we love the world, we know for sure that we are down the hill. అయితే లోకమును గాని మనం ప్రేమించినట్లయితే ఖచ్చితంగా మనము అట్టడుగు స్థితికి చేరుకుంటామన్న విషయాన్ని గుర్తించాలి. Life will be more miserable. మన జీవితం ఇంకా దౌర్భాగ్యంగా మారిపోతుంది. That time the world doesn't come to our rescue. ఆ సమయంలో లోకం మనల్ని తప్పించుకోవడానికి, మనల్ని పైకి లాగడానికి రాదు. But actually the world will laugh at us. అది వాస్తవానికి మనం అలాగూ పడిపోతా ఉంటే లోకం చూచి ఎగతాళి చేస్తుంది. Oh foolish fellow. ఓ పిచ్చివాడు, How stupid you are. నువ్వు ఎంత వెర్రివాడివి, You were trapped by my lures. నా యొక్క వంచనకు, నా యొక్క ఆకర్షణకు నువ్వు లొంగిపోయావు. And now I laugh at you. అదిగో నిన్ను చూసి పరిహాసం చేస్తున్నా, ఎగతాళి చేస్తున్నాను అంటుంది. That's the transient love of the world. అయితే ఇది లోకం యొక్క చంచలమైనటువంటి అస్థిరమైనటువంటి ప్రేమ. It only wants its desires to be fulfilled. అది తన కోరికలు మాత్రమే నెరవేర్చబడాలని ఆశిస్తుంది. When we say world, actually world that is controlled by Satan. లోకం అన్నప్పుడు సాతాను యొక్క నియంత్రణలో ఉన్నటువంటి ఈ ప్రపంచము. And Satan will not be happy with our spiritual prosperity. మన ఆత్మీయ ఎదుగుదలను బట్టి సాతాను ఏమాత్రం కూడా సంతోషించువాడు కాదు. He will be interested in our spiritual downfall. మనం కేవలము ఆత్మీయంగా కృంగిపోవాలని, ఆత్మీయంగా దిగజారాలని వాడు కోరుకుంటాడు. Hosea passed 3 tough tests in his life. హోషేయ తన జీవితంలో 3 ప్రాముఖ్యమైనటువంటి కఠినమైన పరీక్షలు గెలిచాడు. And he persevered. అలాగున అతడు పట్టుదలతో ముందుకు సాగి ఉంచినాడు. May the Lord bless us also that amidst all difficulties in our lives we will also persevere like Hosea persevered. కనుక మనం కూడా హోషేయ ఎలాగైతే పట్టుదలతో ఆయన కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ముందుకు సాగి ఉంటున్నాడో, దేవుని సంతోషపరచడానికి, విధేయత చూపించడానికి ముందుకు సాగి ఉంటున్నాడో, మన జీవితంలో కూడా మనము అలాగ ముందుకు సాగడానికి ప్రభు మన కృపను అనుగ్రహించును గాక. May the Lord bless these thoughts for us. ప్రభు ఈ వాక్యములను, ఈ తలంపులను మన కొరకే దీవించును గాక. Amen.